సార్ ఈరోజు మీ టీచర్స్ అందరూ కూడా అంటే ఉపాధ్యాయులందరూ కూడా ఈ తపస్ అంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంగా ఏర్పడి ఈరోజు మీ హక్కుల కోసం పోరాటం చేస్తూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఏంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మరి డిఏలు గత ప్రభుత్వంలో కూడా కొన్ని డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ డిఏలు పెండింగ్లో ఉన్నాయి, 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. సిపిఎస్ రద్దు అంటున్నారు. అదేవిధంగా మన పిఆర్సీ కోసం పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 317 కూడా రద్దు చేయాలనుకుంటున్నారు. మరి ఏంటి దీని మీద ఏం మాట్లాడుతున్నారు? ముందుగా యోయో టీవీ ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు దుబాషి భాస్కర్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి. సోదరులారా, తెలంగాణ సమాజంలో ఉపాధ్యాయ విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించే ఉద్దేశం కొద్దీ అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వేదిక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, అనేక రకాల సమస్యలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించకపోగా ఇంకా కొత్త సమస్యలను సృష్టిస్తూ వస్తున్నటువంటి ఈ ప్రభుత్వాల తీరును చూస్తే ఇలా ఈ ఉపాధ్యాయ లోకం ఇలా ధర్నాలు చేయక తప్పడం లేదు. ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని పార్లమెంటులో చట్టం చేసినప్పటికీ పార్లమెంటులో ఒక అవకాశాన్ని కల్పించింది. ఏంటంటే, అయా దేశవ్యాప్తంగా మేము ఒక సిపిఎస్ విధానాన్ని తీసుకొస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో మీకు అనుకూలంగా ఉంటే సిపిఎస్లో కొనసాగండి, లేదా పాత పెన్షన్ విధానంలోనే కొనసాగండి. అది ఐచ్ఛికంగా చూపెడుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అవకాశాన్ని, ఐచ్ఛికాన్ని ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని మేము అడుగుతున్నాం. సిపిఎస్ విధానాన్ని మీరు ఎందుకు రద్దు చేయరు? ఎన్నికలప్పుడు కల్లిబొల్లి కథలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు సిపిఎస్ విధానాన్ని ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వం మీకు ఒక ఐచ్ఛికాన్ని ఇచ్చింది, ఏది అవకాశం ఉంటే పాత పెన్షన్లోనే కొనసాగమని చెప్పి. మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఎందుకు చట్టంగా రూపొందిస్తలేవు అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అలాగే ధరల సూచి ఆధారంగా సమాజంలో మార్కెట్లో ఉండేటువంటి ధరలు ఏ విధంగా అయితే పెరుగుతున్నాయో, ధరలు పెరుగుతున్నాయో దానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలను మంజూరు చేసేటువంటి అధికారం ప్రభుత్వాలు తీసుకుంటాయి. మరి ఇందాక మిత్రులు మాట్లాడినట్టుగా గత ప్రభుత్వంలో ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో ఒక డిఏను తీసుకొచ్చారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసిర్రు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 డిఏలు మాత్రమే ఇచ్చారు, మొత్తం 3. అందులో పాత గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి, ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2. మీకు కనపడటం లేదా అని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రశ్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇప్పటి వరకు 5 డిఏలను ప్రకటించింది, 6వ డిఏకి సిద్ధంగా ఉంది ప్రకటించడానికి. మరి తెలంగాణ ప్రభుత్వంలో, ధనిక రాష్ట్రంలో ఎందుకు డిఏలు ఇవ్వలేకపోతున్నారు? గత ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రి తిట్టడము, ఈ ముఖ్యమంత్రిని గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు తిట్టుకోవడం తప్ప, తిట్ల పురాణం తప్ప తెలంగాణ సమాజానికి, ఉద్యోగ ఉపాధ్యాయులకు చేసేది ఏం లేదు, చేసింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఖబర్దార్ ప్రభుత్వాలారా, మీరు వెంటనే స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏలు, పిఆర్సీ అనౌన్స్ చేయకపోతే ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఎన్నో తీసుకోవాల్సి వస్తుంది. వాటన్నిటికీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. ప్రభుత్వం దగ్గర రూపాయి లేదంటున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల్ని వాటికి మిత్తులు కట్టుకుంటూ అప్పులు కూడా కొంచెం తీర్చుకుంటూ వస్తున్నాం. మా దగ్గర రూపాయి లేదు, మమ్మల్ని కోసు తిన్న రూపాయి రాదు, ఏడైనా అప్పు పోతే దొంగలు చూసినట్టు చూస్తున్నారని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అది కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయనే ఉన్నారు. సో మరి మీ సమస్యలు అంటే మీకు గత ప్రభుత్వంలో టైంకి జీతాలు వచ్చాయి కదా, మీరు జీతాలను టైంకి ఇస్తున్నామని మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూస్తారు? జీతాలు 1వ తారీఖు నాడు ఇచ్చేటువంటి మేమిస్తున్నాం అటువంటి చెప్పుకునేటువంటి మాట అది రాంగ్ అండి. ప్రతి ఉద్యోగికి 1వ తారీఖు వేతనం చెల్లించినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు నీ విధంగా స్పందించడం లేదు, ఈ తెలంగాణ రాష్ట్రం మాట్లాడుతున్నట్టుగా మాట్లాడడం లేదు. ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగస్తులు ఉన్నారు, తెలంగాణలో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి అంశాలే ఇవ్వమంటున్నాం. గొంతెమ్మ కోరికలు కోరి మాకు 3-4 పిఆర్సీలు కావాలి, ఇవ్వాల్సిన దానికంటే డబుల్ డిఏలు కావాలని మేము కోరట్లేదు. మీరే ఉదాహరణకు పెన్షన్ విధానం తీసుకుంటే మీరు 5 సంవత్సరాల కోసం మాత్రమే మీరు ప్రతినిధి, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కావచ్చు.
మేము 60 సంవత్సరాలు సర్వీస్ చేస్తామండి, మాకు పెన్షన్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? 5 సంవత్సరాల కాలానికి మీకు పెన్షన్ ఆల్రెడీ రిటైర్ అయిన పెన్షన్దారులే ఘోరంగా ధర్నాలు చేస్తున్నారు. అంత వృద్ధులు వాళ్ళు, వయసు పైబడిన వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తే ఎంతో కొంత వాళ్ళకి రావడం జరుగుతుంది. సార్ మీరు కూడా అదే పరిస్థితి, కోర్టులను ఆశ్రయిస్తారు. ఎంత దయనీయ సిచ్యువేషన్ అంటే 60 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో సేవలు అందించి బిడ్డ పెళ్లిల కోసమో ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి ఆరోగ్యానికి పనికొస్తాయని చెప్పి ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి డబ్బులు పొదుపు చేసుకొని గవర్నమెంట్ దగ్గర పొదుపు చేసుకుంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ఎంతైతే పర్సంటేజ్ మా శాలరీ నుంచి కట్ అవుతుందో దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ప్రభుత్వాలు ఇవ్వాలా. ఇవ్వకపోగా మా శాలరీల నుంచి కట్ అయినటువంటి ఆ 10% ఎంతో పర్సెంట్ కట్ అయినటువంటి అమౌంట్ వేరే వాటికి మళ్లించడం జరుగుతుంది. రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వాళ్ళను అనేక రకాల మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఎంతోమంది టెన్షన్లు భరించలేక అనేక రకాల రోగాల బారిన పడుతుంటే చాలామంది ప్రాణాలు కూడా వదిలిపెట్టారు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకటే, మీకు సర్వెంట్గా అంటే ప్రభుత్వ సర్వెంట్గా 60 సంవత్సరాలు మేము సేవలు అందించినందుకు గాను మీరు ఇచ్చే మాకు బెనిఫిట్స్ ఇవ్వకపోగా మాకు మీరు చావులు బహుమతిగా ఇస్తున్నారా, మాకు రోగాలను బహుమతిగా ఇస్తున్నారా అని చెప్పి ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి గారు, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు ఎంతమంది అయితే ఉన్నారో, ప్రభుత్వంలో సేవలు అందించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, రిటైర్ అయినాక వాళ్ళ బెనిఫిట్స్ వెంటనే గత ముఖ్యమంత్రి గారు చెప్పారు 2 పేపర్లలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం, వాళ్ళను దండలేసి సగౌరవంగా గౌరవిస్తూ ప్రభుత్వ వెహికల్లో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి ప్రగల్భాలు వలికినటువంటి గత ముఖ్యమంత్రి ఆయన పంతాలోనే ఈ ముఖ్యమంత్రి కూడా ప్రయాణం చేస్తుండని చెప్తున్నాను. అసలు ఏది కూడా అమలు జరగడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాలు స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి అంశాలు, బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వెంటనే అవన్నీ నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇదే విధంగా సమాజం చూస్తుంది, తెలంగాణ సమాజం చూస్తూ ఉంది, భారత సమాజం చూస్తూ ఉంది. భారత సమాజానికి, తెలంగాణ సమాజానికి మంచి భావి భారత పౌరులను అందించాల్సినటువంటి ఉపాధ్యాయ లోకం ఇక్కడ రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కారణం ప్రభుత్వమే, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు ఇంకా కొనసాగిస్తాం. ఖబర్దార్, రేపు అసెంబ్లీ ముట్టడి కూడా వెనకాడబోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.